టెక్ వారియర్స్ వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం టపుల్స్ అండ్ సెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇవి డేటా స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ లిస్ట్స్ కన్నా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. టపుల్ అంటే లిస్ట్ లాంటిది, బట్ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది ఉంది రెండింటికి. టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఏంటంటే ఒక టపుల్ అనేది మనం క్రియేట్ చేశాక దాంట్లో మనం ఏ వాల్యూని యాడ్ చేయలేము, అలాగే అందులో ఉన్న వాల్యూస్ని మోడిఫై చేయలేము. ఓకే, అలాగే అందులో ఉన్న వాల్యూస్ని రిమూవ్ కూడా చేయలేము. ఓకే, ఇది ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాము అంటే లైక్ కోఆర్డినేట్స్. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఒక లొకేషన్కి లాటిట్యూడ్ ఎంత, లాంగిట్యూడ్ ఎంత, వాటిని కోఆర్డినేట్స్ అంటాం. అలాంటి వాటిని స్టోర్ చేయడానికి అండ్ అలాగే డేటాబేస్ రికార్డ్స్ ని స్టోర్ చేయడానికి అండ్ అలాగే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు లిస్ట్స్ కి మనం స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే టపుల్స్ కి రౌండ్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, టపుల్స్ ని సేమ్ లిస్ట్ ఎలా యాక్సెస్ చేస్తాము అలాగే యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ ఇండెక్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ చూడండి. లైక్ ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 0 అంటే 10 అనేది ప్రింట్ అయింది. నేమ్స్ ఆఫ్ 1 అంటే బాబ్ అని ప్రింట్ అయింది. సేమ్ లిస్ట్ లాగానే ఇండెక్సింగ్ అనేది వర్క్ చేస్తుంది టపుల్లో కూడా. ఓకే, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇమ్యూటబుల్. అంటే దీంట్లో కంటెంట్స్ ని మోడిఫై చేయలేము ఒకసారి క్రియేట్ చేస్తే. టపుల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే డేటా చేంజెస్ అవ్వకూడదు అన్నప్పుడు అండ్ అలాగే ప్రోగ్రామ్ సేఫ్ గా ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఈ టపుల్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు టపుల్ కి లిస్ట్ కి కీ డిఫరెన్సెస్ ఏంటి అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఓకే, మీకు ఇంటర్వ్యూస్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావచ్చు. లైక్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ అని చెప్పాలి, టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటని అడిగారు అనుకోండి. మ్యూటబుల్ అంటే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు క్రియేట్ చేసిన తర్వాత. ఇమ్యూటబుల్ అంటే కంటెంట్స్ అనేవి ఒకసారి క్రియేట్ అయితే మాడిఫై అవ్వవు, న్యూ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవ్వవు. ఓకే, ఇమ్యూ ఈ టపుల్ అనేది ఏంటంటే ఒక లాక్డ్ లిస్ట్ లాంటిది. ఓకే, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సెట్. ఓకే, ఈ సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాల్యూస్ ఇస్తాం. ఇది ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ ని రిమూవ్ చేసేసి ఆ మిగిలిన వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఈ సెట్స్ లో ఏంటంటే ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఓకే, ప్రతి కేసులోని ఆర్డర్ అనేది కరెక్ట్ గా రాదు. ఓకే, ఇప్పుడు సెట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ సెట్ అనేది ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ సెట్ అనేది రెండు విధాలుగా డిక్లేర్ చేయొచ్చు. లైక్ ఎలాగా అంటే బై యూజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ అలాగే సెట్ ఫంక్షన్ యూస్ చేసి డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది. దీంట్లో వాల్యూస్ అనేవి అన్ఆర్డర్డ్ గా ఉంటాయి, ఒక ఆర్డర్ లో ఉండవు. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ చూడండి. నెంబర్స్ ఈక్వల్ టు 1 2 3 3 4 4 5 అని ఉంది. ఈ ప్రింట్ నెంబర్స్ అని చేసా అప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ సెట్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం వేసుకోవట్లో కోడ్ రాద్దాం. ఓకే, నేను టీ అనేది టపుల్ అనుకుంటున్నాను. ఇందులో కొన్ని వాల్యూస్ ఇస్తాను. లైక్ 1 2 3 4 5.
నేను టపుల్లో 1 2 3 4 5 అనే వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇదొక టపుల్. ఓకే, ఇక్కడ మనం రాద్దాము టపుల్ అని. నేను టపుల్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తా, ప్రింట్ టీ అని రాసేస్తా. రాసేసి ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఏమవుతుంది, 1 2 3 4 5 ప్రింట్ అయింది. ఓకే, నాకు ఇప్పుడు ఈ టీ అనేది టపులా లేదా ఇప్పుడు ఏంటనేది మనకు తెలీదు అనుకుందాం. అప్పుడు ఇది ఏ వేరియబుల్ అనేది లేదా ఏ డేటా స్ట్రక్చర్ అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాము, ప్రింట్ టైప్ ఫంక్షన్ యూస్ చేసి అదేంటో తెలుసుకుంటాం. క్లాస్ టపుల్. ఇప్పుడు ఈ టీ అనేది ఒక టపుల్ అని మనకి సిస్టమ్ అనేది రిజిస్టర్ చేస్తుంది. టపుల్ వాల్యూస్ ని అలా యాక్సెస్ చేయాలి బై యూజింగ్ ఇండెక్స్. కాబట్టి ప్రింట్ టీ ఆఫ్ 1. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది, 2 ఉంది. కాబట్టి మనకి అవుట్పుట్ ఏం రావాలి, 2 రావాలి. అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఇలా టపుల్లో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం లిమిటేషన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ ఏంటి, ఇది ఇమ్యూటబుల్, దీన్ని మోడిఫై చేయలేము, యాడ్ చేయలేము అని. ఇప్పుడు సపోజ్ దీన్ని మోడిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఏం చేద్దాం, లైక్ టీ ఆఫ్ -1 అంటే లాస్ట్ వాల్యూ ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. ప్రింట్ టీ. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇది ఏం చేసింది, నాకు ఎర్రర్ని రిటర్న్ చేసింది. ఏమని, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని. అంటే ఏంటి, ఇక్కడ టపుల్లోకి మనం ఏ వాల్యూకి ఇప్పుడు మనం ఈ టపుల్లో ఏ యొక్క వాల్యూకి అసైన్మెంట్ అనేది చేయలేము, అంటే మోడిఫై చేయలేము అని ఎర్రర్ రైజ్ చేసింది. ఇప్పుడు సపోజ్ ఇది కామెంట్స్ లో పెట్టేసి సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాం. అవుట్పుట్ అనేది నార్మల్గా వచ్చింది. ఓకే, ఇది టపుల్. ఓకే, ఇప్పుడు మనం సెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సపోజ్ S is equal to ఏంటి, ఎలా డిక్లేర్ చేస్తాం, ఫ్లవర్ బ్రేసెస్ ఆఫ్ 1 2 2 4 5 5 7 7 8 4 ఇలా నేను ర్యాండమ్ గా కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఈ ఎస్ అనేది ఏ టైప్ నాకు తెలియదు, కాబట్టి టైప్ ఆఫ్ ఎస్. నేను రన్ చేస్తున్నాను. ఇదేంటి, క్లాస్ సెట్ అని రిటర్న్ చేసింది. అంటే ఈ ఎస్ అనేది ఒక సెట్ అని చెప్పి నాకు అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సెట్ ని ప్రింట్ చేద్దాం, అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రింట్ ఇందులో చూడండి, డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. లైక్ ఇక్కడ 2 2s ఉన్నాయి, అలాగే 2 4s ఉన్నాయి, 2 7s ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ లో ఒక 2 ఉంది, ఒక 4 ఉంది, ఒక 7 మాత్రమే ఉంది. లైక్ సెట్ అనేది ఎలా యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం సెట్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎలా వాడతాము అంటే, ఇప్పుడు మన దగ్గర ఏదన్నా లిస్ట్ ఉంటే దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. మాక్సిమం ఉండొచ్చు. నాకు ఆ డూప్లికేట్ వాల్యూస్ వద్దు అని అనుకున్నప్పుడు సెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక శాంపుల్ లిస్ట్ తీసుకుంటున్నా, 1 2 2 3 4 4 5 6 7. ఓకే, ఇలా ఒక లిస్ట్ తీసుకున్నా. అలాగే అవుట్ అని ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసా. ఇక్కడ నేను సెట్ ఫంక్షన్ అనేది యూజ్ చేశా, సెట్ ఆఫ్ లిస్ట్ నేమ్ ఇచ్చా. ఓకే,
ఇప్పుడు నాకు అవుట్‌లోకి ఏ వాల్యూ వస్తది? ఒక సెట్ అనేది అవుట్‌లో ఉంటది. ఓకే. ఇప్పుడు నేను అవుట్ అనేది ప్రింట్ చేస్తున్నా. నాకు అవుట్‌పుట్ చూడండి ఏమొచ్చిందో 1, 2, 3, 4, 5, 6, 7 డూప్లికేట్ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఈ సెట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనం. ఓకే. ఇప్పుడు మనం సెట్‌లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? యాడ్. ఈ యాడ్ ఆపరేటర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని సెట్‌లోకి యాడ్ చేయడానికి యాడ్ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? రిమూవ్. రిమూవ్ అనేది రిమూవ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ రిమూవ్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి? డిస్కార్డ్. ఇప్పుడు ఈ డిస్కార్డ్ అనే ఆపరేటర్ ఎలాంటి కేసెస్‌లో యూజ్ చేస్తామంటే, ఒక వాల్యూ సెట్‌లో ఉందో లేదో మీకు తెలీదు. అలాంటప్పుడు ఒకవేళ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి అనుకున్న కేసెస్‌లో ఈ డిస్కార్డ్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి పాప్. ఈ పాప్ అనేది ఏం చేస్తదంటే, ఒక రాండమ్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. ఓకే. దీంట్లో మనం ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయము. ఓకే. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఈ ఔట్ అనే ఒక సెట్ ఉంది. ఓకే. ఇందులో వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇందులో 7 అనే వాల్యూని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తా? ఔట్ డాట్ రిమూవ్ 7 అని ఇచ్చా. ఓకే. 7 అని ఇచ్చి నేను ఇప్పుడు ఈ కోడ్‌ని రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ సెట్‌లో 7 అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను అలాగే ఇందులో సంథింగ్ ఒక 10 అనే ఒక వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నా సెట్‌లో 10 అనే వాల్యూ యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు అలాగే డిస్కార్డ్ ఔట్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ 5. ఇప్పుడు చూడండి నా సెట్‌లో 5 అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నా సెట్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో నాకు తెలీదు. బట్ నా సెట్‌లో మాత్రం 6 అనే వాల్యూ ఉండకూడదని ఫిక్స్ అయ్యాను నేను. అప్పుడు ఏం చేస్తాను? ఔట్ ఆఫ్ డిస్కార్డ్ 6. ఓకే. అప్పుడు యూజ్ చేస్తా. బట్ ఇప్పుడు ఆల్రెడీ 5 అనేదాన్ని డిస్కార్డ్ చేసాం. ఇందులో లేని వాల్యూని చూద్దాం. సపోజ్ 9 ఉండకూడదని అనుకున్నా. అప్పుడు 9 అని రాసి నేను సేమ్ కోడ్ రన్ చేశా. నాకు ఎర్రర్ ఏం చూపించలేదు. ఎందుకంటే 9 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేనప్పుడు ఏ ఆపరేషను జరగదు. ఒకవేళ 9 అనేది ఉంటే, ఆ 9 అనే వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? లాస్ట్ ఆపరేటర్ పాప్. అవుట్ డాట్ పాప్. ఈ పాప్ అనేది ఏం చేస్తది? మన లిస్ట్‌లోన ఒక రాండమ్ వాల్యూని లేపేస్తది. ఇప్పుడు ఇందులో 1 అనే వాల్యూని లేపేసింది. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెట్స్ అండ్ టపుల్. ఓకే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.